ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియో యాక్చువల్‌గా నేను చేయకూడదనుకున్నానండి. కానీ ఈ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ భక్తులు, వీళ్ళు అంతకుముందు ఎవరైతే సాయిబాబా గురించి వీడియోలు చేశారో, అంటే మన దువ్వాడ శివప్రసాద్ గాని, కరుణాకర్ గాని, భాస్కర్ కిల్లి, లలిత్ వీళ్ళ మీద చాలా కౌంటర్‌లు చేశారు గానీ నేను పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. అయినా కూడా సబ్జెక్ట్ పరంగానే నేను మాట్లాడాను. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏందంటే షణ్ముగ శర్మ గారు కూడా కొంచెం క్లారిటీ ఇచ్చారు. ఇచ్చి శాస్త్ర ప్రమాణాల గురించి మాట్లాడారు. అంటే శాస్త్ర ప్రమాణాలు ఎలా ఉంటాయి? ఒక గురువని ఎలా మనం డిసైడ్ చేస్తాము? అలాగే భగవంతుణ్ణి లేకుంటే వేదాలలో చెప్పిన దేవతా శక్తుల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? దీని గురించి గురువుగారు మాట్లాడారు. అయితే ఇది చూసిన తర్వాత వీళ్ళ వ్యాపారం బాగా దెబ్బతిన్నదో ఏమో తెలీదు గానీ, షణ్ముగ శర్మ గారిని టార్గెట్ చేస్తూ చాలా మాటలు మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత నాకనిపించింది, గురువులనే ఇలా టార్గెట్ చేస్తే అసలు వీళ్ళు హిందువులా? లేకుంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు? అని నాకు చాలా డౌట్‌లొచ్చాయి. అది కాకుండా వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత అభ్యంతరకరంగా ఉన్నాయంటే, నాకు చాలా చాలా కోపమొచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు మన దాంట్లో పీఠాధిపతులున్నారు. అలాగే ప్రవచనం చేసే గురువులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళల్లో చాగంటి కోటేశ్వరరావు గారే గాని, గరికపాటి గారు గాని, పద్మాకర్ గారు గాని, లేదంటే షణ్ముగ శర్మ గారిని నేను చాలా హై లెవెల్‌లో పెడతాను. ఎందుకంటే ప్రమాణాలు లేకుండా ఆయన ఎప్పుడు మాట్లాడరు. అలాంటి గురువుగారిని వీళ్ళు ట్రోల్ చేస్తూ పిచ్చి కూతలన్నీ కూస్తుంటే నాకు చాలా చాలా బాధేసింది ప్రేక్షకులు. సో, ఒక ముగ్గురో, నలుగురో కలిసి ఆ ప్రెస్ క్లబ్‌లో కూర్చొని పిచ్చివాగుడంతా వాగుతున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏది ఎవరు మాట్లాడినా కూడా, ఎప్పుడు కూడా సాయిబాబాని పూజించకూడదు అని ఎప్పుడు మాట్లాడలేదు ఎవరు. నేనైనా కూడా, ఇతరులైనా కూడా ఒకటే చెప్పాను. మీరు ఒక సాయి మతాన్ని, ఒక కల్ట్‌ని తయారు చేసుకొని ఉంటే దాన్ని ఫాలో చేసుకోండి. కానీ సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళి దాంట్లో కలిపి సాయిరామ్ అని, సాయి కృష్ణ అని కలగాపులగం చేసి సనాతన ధర్మాన్ని దూషించకండి అని నేను కూడా మాట్లాడాను. ప్రాబ్లమ్ అంతా ఏంటంటే వీళ్ళు మరి వినరా? లేకుంటే అన్నీ తెలిసి కూడా ప్రపగండా చేస్తున్నారా? నాకు అర్థం కాలేదు. మళ్ళీ వీళ్ళు అనుక్షణం కూడా ఎప్పుడు చూసినా సనాతన ధర్మాన్ని వాడుకుంటారు, మన దేవి దేవతల్ని వాడుకుంటారు. వాడుకొని తమ మతాన్ని ప్రచారం చేసుకుంటారు. అంతకు పూర్వం గురువులు గాని, ఎవరన్నా పీఠాధిపతులు సాయిబాబా గురించి ఏదన్నా గొప్పగా చెప్తే దాన్ని కోట్ చేసి, ఓ ఆయన చెప్పాడు కాబట్టి సాయిబాబా దేవుడు అని అంటారు. వాళ్ళే తర్వాత ఆ సాయి సచ్చరిత్ర ఈ పుస్తకాలన్నీ చదివి, మాకు మేము అప్పుడు ఏదో అన్నామండి, ఇప్పుడు మాకు తేడా కనిపిస్తుంది. చదివిన తర్వాత మా అభిప్రాయం మారిపోయింది అని వాళ్ళు చెప్తే వాళ్ళని దూషించడం. వీళ్ళు అసలు హిందువులేనా? ప్రవచనకర్తలేనా? పిచ్చి పిచ్చి వాగుడంతా వాగారండి. సో, నేను కొన్ని వీడియోలు పెట్టాను. పోతే వీడియో కనపడదు. ఆడియోనే రన్ చేద్దాము. వీళ్ళు ఎంత పిచ్చి వాగుడు వాగారో దీని మీద మనం మాట్లాడాలి. ఇంకోటి నేను చెప్పాను కదా! వీళ్ళు సనాతన ధర్మాన్ని వాడుకుంటారండి. వాడుకొని వదిలేస్తారు. ఏ రకంగానైతే క్రైస్తవులు మా యేసు యెహోవా వేదాలలో ఉన్నాడని పిచ్చి మంత్రాలు కనిపెడతారు కదా! వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి తేడా లేదు. వీళ్ళు అంటే మన దృష్టిలో సనాతనం కాదు ఏదైనా మ్లేచ్ఛమే, పాషండమే. సో, దాన్ని ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు. సో, ఫస్ట్ ఒక ఆడియో విందాము. వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీటింగ్ పెట్టి వీళ్ళు వాడుకునేది మరే దేవతల్ని. వినండి. అర్థమైందండి? పూజ చేసుకుంటూ కూడా వీళ్ళకు విఘ్నేశ్వరుడు కావాలి, పార్వతీ పరమేశ్వరుడు కావాలి. మళ్ళీ దూర్చాలి ఈయనని, సాయిబాబాని మధ్యలో దూర్చాలి. సో, ప్యాటర్న్ అర్థమవుతుంది కదా ప్రేక్షకులు. వీళ్ళ వ్యాపారం నడవాలంటే సనాతన ధర్మం కావాలి. మళ్ళీ ఏమంటారు? మేము హిందువులం అని చెప్పుకుంటారు. అవి కూడా నేను ఆడియో రన్ చేస్తాను, వినండి. సాయి ఆలయాలను ఎండోమెంట్లో కలిపితే కనీసం ఒక అన్న ప్రసాదం కూడా భక్తులకు అందివ్వలేరు. అది సత్యం.
కాబట్టి ఇవన్నీ ఎన్నో దుష్ప్రచారాలు, అవాస్తవాలు తీసుకుంటూ దాన్ని నిజం చేసే ప్రయత్నంలో చాలా మంది పంచుకుంటున్నారు. సో ఎండోమెంట్ లో కలపండి అని ఒక మాట వచ్చింది. ఈవెన్ మన గుళ్ళనే ఎండోమెంట్ చర్చ నుంచి బయటికి తీస్తున్నాం. సరే, వీళ్ళది ఒకవేళ హిందూ దేవాలయాలు అయితే మరి ఎండోమెంట్ లో కలపాలి కదా, కలపరు. ఎందుకంటే డబ్బులు ఇక్కడ ప్రైమరీ టార్గెట్ చూసుకుని ప్రేక్షకులు, వీళ్ళకు డబ్బులు కావాలి. అందుకే పరువు నష్టం దావా వేశారు. ఇంకోటి కూడా గమనించండి, వీళ్ళు ఏదైతే సాయిబాబాని నమ్ముతున్నారో, వాళ్ళు గురువుగా నమ్ముతున్నారో, దేవుడుగా నమ్ముతున్నారో మనకు సంబంధం లేదు. ఎందుకంటే సనాతన ధర్మానికి దీనికి మనకు సంబంధం లేదు. కానీ అది అడ్డం పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అది మన అబ్జెక్షన్. వీళ్ళు ఎవరిని నమ్ముకుంటే మనకేందండి? వీళ్ళు బేసికల్లీ నా దృష్టిలో అయితే హిందువులు కాదు. సో విందాం. ప్రతి ఆలయంలో కూడా చక్కగా హిందూ పూజలు జరుగుతాయి. ఈ వేదం, శాస్త్రం ఒకటి ఎందు లేదు. ఎవరి నమ్మకం వారిది. చూశారు కదా, వేదాన్ని వాడుకుంటారంట, ఆగమ శాస్త్రాన్ని వాడుకుంటారు. ఆగమ శాస్త్రాలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఆగమ శాస్త్రాలు అనేవి సనాతన ధర్మానికి సంబంధించినవి. అది మళ్ళీ ఎన్నో ఆగమ శాస్త్రాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. కానీ ఈ ఆగమ శాస్త్రాన్ని తీసుకొని సాయిబాబాకి ఎట్లా పెడతారండి? అసలు సనాతన ధర్మానికి సంబంధం లేదు కదా. మరి సంబంధం లేని మనిషిని తీసుకొచ్చి ఒక దేవుణ్ణి చేసి అక్కడ పూజలు చేసి, ఆర్తులు చేసి, విగ్రహాలు పెట్టి ప్రతిష్ఠించి మరి వేదం ఎట్లా వాడుకుంటారు? మళ్ళీ వీళ్ళేమంటారు? వేరేళ్ళు ఏం చేసుకుంటే మాకు సంబంధం లేదు, ఎవరి మతం వారిది. మరి మేమేం చెప్తున్నామండి? మీ మతాన్ని మీరు పాటించుకోండి. మీరు దేవుడు అనుకుంటారా, ఇంకేదన్నా పెట్టుకోండి, మాకు సంబంధం లే. కానీ మా సనాతన ధర్మాన్ని కలుషితం చెయ్యొద్దు, అది మనం చెప్తున్నాం. దానికి అబ్జెక్షన్ అన్నమాట. అంటే వీళ్ళ ప్లాన్ ఏదైతుందో, సనాతన ధర్మాన్ని వాడుకోవాలి, హిందువులని సనాతన ధర్మం నుంచి దూరం చేసి హిందువులని మొత్తం తీసుకెళ్లి ఆ సాయిబాబా పాదాల దగ్గర పెట్టాలి. ఇది వీళ్ళ ప్లాన్. అది వద్దురా అంటుంటే వీళ్ళకు కోపం వస్తుంది. ప్లాన్ అర్థం చేసుకోండి ప్రేక్షకులు. చాలా చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఖండించకుంటే వీళ్ళు ఇలాగే ఈ నాటకాలు ఆడుతూ పోతారు. ఏదైనా ఆలోచించి కేసు పెట్టమని చెబితే సిడీ సంస్థ అందరిపై సుమారు 14-15 మంది యూట్యూబర్స్ మీద కేసు కూడా పెట్టింది. ఇప్పుడు వీళ్ళు హిందువులు అయితే కేసులు ఎందుకు పెట్టాలండి? చెప్పండి, వీళ్ళు కేసులు ఎందుకు పెట్టాలి? కేసులు పెడుతున్నారు అంటే వీళ్ళ అబద్ధాలన్నీ బయటపడుతున్నాయి. అది వీళ్ళ ప్రాబ్లం అన్నమాట, భయం వీళ్ళకి. ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం ఏం చేస్తున్నామండి? సాయి సచ్చరిత్ర లేకుంటే వీళ్ళు ఏదైతే బుక్లు పబ్లిష్ చేశారో దాంట్లో ఉన్నాయే చెప్తున్నారు కదా ఈ నలుగురు కానీ ఇంకెవరన్నా కానీ. నేనైతే దాని జోలికే పోలేదు, ఎందుకంటే నాకు సంబంధం లేదు. నాకు ఏది ప్రామాణికం? వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఇతిహాస పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు, ఇంకా వెళ్తే శిష్టాచారం. ఇది ప్రమాణం. దీంట్లో ఎక్కడ లేని వ్యక్తిని తీసుకొచ్చి దేవుణ్ణి చేసుకున్నారు, గురువుని చేసుకున్నారు. మీ తంటాలేమో మీరు పడండి అయ్యా, మా దాంట్లోకి ఎందుకు కలుపుతున్నారు? ఇది కదా మా ప్రాబ్లము. మా దాంట్లో కలపొద్దు. మీరు సపరేట్ ఒక కుంపటి పెట్టుకున్నారు, ఆ కుంపట్లో తగలబడండి, మాకు సంబంధం లేదు. మా సనాతన ధర్మం నుంచి మీరు వేరైపోయిన తర్వాత మా దాన్ని కలుషితం చేయొద్దు, అది మా పాయింట్. హిందువులే సాయిబాబా ఆలయాలు నిర్మించే వాళ్ళు హిందువులే. ఇది వీళ్ళ ప్లాన్. అంటే మేము హిందువులమని చెప్పుకుంటారు, మళ్ళీ మన దేవీ దేవతలని దూరం చేస్తారు మన నుంచి. అంటే ప్లాన్ గమనించారా ప్రేక్షకులు? ఎంత డేంజరస్ గేమ్ ఇది. వీళ్ళు చేసే ప్లాన్ ఏంటి? హిందువులమని చెప్పుకుంటారు, మళ్ళీ అన్ని హిందూ టెంపుల్స్ అంటారు, కానీ మన హిందువులని మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ కల్ట్లోకి దూర్చాలి. ఇది వీళ్ళ ప్లాన్. చాలా చాలా డేంజరస్ ప్లాన్. గమనించుకోండి, ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడాలి. ఏదైనా తప్పు జరిగితే మీరు హిందూ ధర్మాన్ని కాపాడుతూ అంటున్నారు కదా. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళైతే హిందువులైన సాయి భక్తులను విడదీసే ప్రయత్నం చేయకండి. సాయి భక్తులు హిందువులు ఎట్లవుతారు? అసలు సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధం ఏమిటి? అది కదా ప్రశ్న. మీరు హిందువులని చెప్పుకుంటారు, కానీ మా దృష్టిలో మీరు హిందువులు కాదు. మీరు ఒక కల్ట్ని ఫాలో అయితే కల్ట్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏమన్నా అపచారం జరిగితే చెప్పమంటున్నారు. అసలు ఆ సాయిబాబా గుళ్ళో హిందూ దేవీ దేవతలకి ఏంటి పని?
అసలు హిందూ దేవీ దేవతల విగ్రహాలు అక్కడ ఎందుకు ఉండాలి? అందున మన దేవీ దేవతల విగ్రహాల్ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివలింగాన్ని తీసుకెళ్లి ఆ బాబా పాదాల దగ్గర పెడుతున్నారు. ఎంత అపచారం! ఇలా చేసినందుకు వీళ్ళ తరతరాలు నశించిపోతాయండి. కానీ మళ్ళీ విక్టిమ్ కార్డ్ ఆడుతున్నారు. మనం ఆడాలి విక్టిమ్ కార్డ్. మన ధర్మాన్ని దూషిస్తున్నందుకు మనం వీళ్ళని తిట్టాలి. కానీ వీళ్ళు రివర్స్ లో మన మీదే దోషాన్ని ఆపాదిస్తున్నారు. అది గుర్తుపెట్టుకుని ప్రేక్షకులు ముందుకెళ్దాం. బాబా ఆలయాలలో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, మీరు తప్పకుండా మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. ఏం సరిదిద్దుకున్నారు? హిందూ దేవీ దేవతలకు ఇన్సల్ట్ జరుగుతుంటే అసలు మీ సాయిబాబా ఆలయంలో మా దేవీ దేవతలకు ఏంటి పని? అసలు మా హిందూ ధర్మంతో ఏంటి పని మీకు? మీరు ఒక కల్ట్ నిర్మించుకుంటే కల్ట్ లో సావండి మీరు. మాకేంటి ప్రాబ్లం? దాంతో మాకు సంబంధం లేదు. నిజంగా మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటే కోట్ల మంది సాయి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు ఆలయాలకు వస్తారా? లేదు అంటే డిబేట్ అంటున్నారు. డిబేట్ అంటే మీతో వాదానికి డిబేట్ పనికిరాదు. ఎందుకంటే మీ వాదం మీది, బాబా నమ్మకం లేదు. సో డిబేట్కి రారు. ఏ శాస్త్ర ప్రమాణం చూపెట్టరు. వాళ్ళ నమ్మకం అంటారు. వీళ్ళేమంటారు? కోట్ల మంది సాయి భక్తులు ఉంటారు. కోట్ల మంది లేరు. మేబీ ఒకప్పుడు మీరు ప్రలోభ పెట్టి మార్కెటింగ్ చేసి ఏదో ప్రచారం చేస్తే జనాలు వెళ్ళారేమో. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లా. ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తున్నాయి. అక్కడ షిరిడీలోనే ఖాళీ ఉంది. ఢిల్లీలో ఏదో సాయి గుడి కట్టారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంట నార్త్ ఇండియాలో. దాదాపు 60 to 70% పడిపోయింది. అది కలెక్షన్స్ లేవు. అందుకే మీ ఏడుపు. అసలు సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి మాతో ఎందుకు కలుపుతున్నారు? అది మా ప్రైమరీ క్వశ్చన్. డిబేట్కి రాకుంటే రావద్దు. మీరు సనాతన ధర్మంతో కలపొద్దు. ప్రమాణం చూపెట్టిన రోజే మేము ఒప్పుకుంటాం. ప్రమాణం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడతారు. మీ కల్టిని మీ దగ్గర పెట్టుకోండి. మాకు సంబంధం లేదు, మా దగ్గరికి తీసుకురావద్దు. ఓకే అండి, ముందుకెళ్దాం. దాన్ని మార్పించండి. మత మార్పులు అవుతున్నాయి, దానిపై శ్రద్ధ చూపండి. మీకు మేము తోడుంటాం సాయి భక్తులు అందరం కూడా. ఎప్పుడన్నా మాట్లాడారండి లవ్ జిహాద్ గురించి కానీ, లేదంటే ఇట్లా కన్వర్షన్లు జరుగుతున్నాయి దాని మీద ఫైట్ చేస్తాం మేము వస్తామని ఎప్పుడన్నా మాట్లాడారా? వీళ్ళ పద్ధతిలో వీళ్ళే ఉంటారు కదా. వీళ్ళు ఎప్పుడు కూడా హిందువులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడరు. కానీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చేస్తున్నారు? మేము కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మేలుకు వచ్చిందా? ఇప్పుడు మేలుకున్నారా? ఇన్ని రోజులు కోమాలో ఉన్నారా మీరు? హిందువుల కోసం మేము ఫైట్ చేస్తున్నాం అంటున్నారు. ఏం ఫైట్ చేశారు మీరు? క్రిస్టియన్ కన్వర్షన్లు నడుస్తున్నాయి. వేల చర్చలు పెట్టి కన్వర్షన్లు చేస్తుంటే తమాషా చూస్తున్నారా ఇన్ని రోజులు? ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెప్తారా మీరు? ఈ డబుల్ స్టాండర్డ్ తెలుసుకోండి ప్రేక్షకులు. వీళ్ళు ఎంత డేంజరస్. వీళ్ళు డిబేట్కి ఎందుకు రారంటే ఎలాంటి ప్రమాణాలు లేవు. మీరు ఒక కల్పితమైన మతాన్ని తయారు చేసుకున్నారు, మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఫాలో చేస్తారా, చేసి నాశనం అవుతారా మీ ఇష్టం. కానీ హిందువుల జోలికి రాకూడదు. హిందువులకు ఈ మతానికి సంబంధం లేదు. మీరు వెళ్ళిపోయారు, అటే ఉండండి. కానీ హిందూ ధర్మంతో కలపొద్దని మరోసారి చెప్తున్నారు. సో ఇంకా ముందుకెళ్ళి వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి విందామండి. ప్రతి ఆలయంలో కూడా చక్కగా హిందూ పూజలు జరుగుతాయి. ఈ వేదం శాస్త్రం ఒకటి ఎందు లేదు. ఎవరి నమ్మకం వారిది. ఎవరి నమ్మకం వారిది అంటారు, మళ్ళీ వేదాల్ని వాడుకుంటారు, ఈ హిందూ పూజా పద్ధతులన్నీ వాడుకుంటారు. గమనించండి ప్రేక్షకులు, వీళ్ళ మనసులో ఎంత కపటం ఉందో చూడండి. అంటే వీళ్ళకు ఆ బాబా పేరు చెప్పుకొని హిందూ ధర్మాన్ని వాడుకుంటారు, వేదాన్ని వాడుకుంటారు, యజ్ఞాన్ని అన్ని వాడుకుంటారు. కానీ అల్టిమేట్లీ ప్రేమ వాళ్ళకు హిందూ ధర్మంతో కాదు. ఈ సాయిబాబాతో డేంజరస్ గేమ్ ఇది, చాలా చాలా డేంజరస్ గేమ్. మీకు సాయి భక్తులకు ఏం కావాలన్నా మేము సరిదిద్దుకుంటాం. సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 4 కోట్ల మంది సాయి భక్తులు ఉన్నారు. ఈరోజు శైవుల పడదు, వైష్ణవులకు శైవుల పడదు. కానీ సాయి భక్తులు అంటే అటు వైష్ణవుడు శైవులు ఇద్దరు కలిసి కూడా సాయి భక్తులుగా మారారు. అది గుర్తుంచుకోండి. క్రిస్టియన్ల గేమ్ ఆడుతున్నారు, లేకుంటే కమ్యూనిస్టులు ఏదైతే గేమ్ ఆడతారో అదే ఆడుతున్నారు. అంటే శైవులకు వైష్ణవులకు పడదు. ఎవరు చెప్పారు పడదని? అంటే ఏం చేస్తారంటే ఇద్దరి మధ్యలో పడదు, కానీ ఈ ఇద్దరు వచ్చి
అసలు సంబంధం లేని మతాన్ని మా మీద ఎందుకు పెడుతున్నారు? 2 కోట్లు ఉన్నారు, 3 కోట్లు ఉన్నారు, దారి తప్పి ఎంతో మంది పోతారు అడ్డదారులు. నిజం తెలుసుకొని మళ్ళీ వాపసు వస్తారు వాళ్ళు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? మాకు సంబంధం లేని మతం రా మొర్రో, ఇది ఒక కల్ట్రా నాయన అని చెప్తుంటే అబద్ధాలు అబద్ధాలు అంటే హిందువులని, హిందూ సమాజాన్ని ఎలా తప్పుదారి పట్టించాలో బాగా నేర్చుకున్నారు. సో మనం వీళ్ళ ఆటని ఇప్పుడే తుంచేస్తే ఇప్పుడే మన హిందూ సమాజం బాగుంటుంది, క్షేమంగా ఉంటుంది. ముందుకెళ్దాం. సాయినాథుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన 33 కోట్ల దేవతల్లో ఎవరికైనా వేరే పేర్లు తెలియనేమో కానీ బాబా పేరు తెలియని వాళ్ళు మాత్రం ఉండరు. ఈయన ఇంకో స్పీకర్ అంటే 33 కోట్ల దేవతలంట, వాళ్ళు తెలియదంట, కానీ సాయిబాబా తెలుసు. అంటే ప్లానింగ్ అర్థమవుతుందా ప్రేక్షకులు? హిందువులని క్రమక్రమంగా హిందూ ధర్మంలోంచి ఆ కల్ట్లోకి తీసుకెళ్ళాలి. వీళ్ళ ప్లానింగ్ చూడండి, ఇదే ప్లానింగ్. ఇది స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళకు హిందూ ధర్మం అంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే 33 కోట్ల దేవతల్ని కూడా మనం పూజించాలి అని చెప్తాడు. ఇన్ఫాక్ట్ 33 కోట్లు లేరు, నాకు తెలుసు. 33 దేవతా శక్తులు, వాటిని మనం పూజించుకుందాం, సాయిబాబాని కూడా ఆయన పద్ధతిలో పూజించుకుందాం అనే మాట మాట్లాడట్లేదు. వాళ్ళు తెలియాలన్నా కానీ ఈయన తెలుసంట. అంటే దీని ప్లానింగ్ అర్థం చేసుకోండి. హిందువులని కన్వర్ట్ చేసి కల్ట్లోకి తీసుకెళ్ళాలి. ఇది అల్టిమేట్ ప్లానింగ్. దీన్ని మనం ఇప్పుడే ఆపాలి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రేక్షకులు. హక్కు ఎవరికీ లేదు. మీ ఇష్టమైన దేవుణ్ణి మీరు అభిమానించుకుంటున్నారు, మా ఇష్టమైన దేవుణ్ణి మేము కొలుచుకుంటున్నాం. ఇందులో మీకు మాకు ఎటువంటి విభేదం లేదు. మరి ప్రాబ్లమే లేదు కదా. మీకు సాయిబాబా నచ్చితే పూజించుకోండి అని చెప్తున్నాం. ఇప్పటికీ మీరు పూజించుకోవడం కాదు, ఇంకో 1000 గుళ్ళు కట్టుకోండి, మాకు సంబంధం లేదు. కానీ సనాతన ధర్మంని దీంతో కంపేర్ చేయొద్దు, పోల్చొద్దు, కలపొద్దు. ఎందుకంటే దానితో సంబంధం లేదని మా భావన. మాకు ఆ స్వేచ్ఛ ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి దాంతో కలగాపులగం చేయొద్దంటున్నాం. ఎవరి అభిప్రాయం వాళ్ళదైతే సనాతన ధర్మాన్ని తీసుకెళ్లి దాంట్లో కలుపుతారు ఎందుకు మళ్ళీ? ఇది డబుల్ స్టాండర్డ్ ప్రేక్షకులు, మీరు గమనించండి. ఎవరి నమ్మకం వారిదంటాడు, కానీ మనం అదే చెప్పామనుకోండి, మాకు సంబంధం లేదనేది అంటే అటేటో చెప్తామంటాడు. అంటే ఒక పక్క ఏ లాజిక్ మీద వీళ్ళు ఇస్తారో అదే లాజిక్తో మనం మాట్లాడామనుకోండి, అలా ఎలా జరుగుతుంది? హిందూ ధర్మంలో ఉన్న హిందువులంతా ఇన్నే పూజించాలి. ఫోర్స్ చేస్తున్నది ఎవరండి? సాయిబాబాని తీసుకొచ్చి హిందువులను ఎత్తిన రుద్దుతున్నది ఎవరు? వీళ్ళు. అలా రుద్దదురా అంటే వీళ్ళ కోపం వస్తుంది. చూడండి ప్రేక్షకులు, వీళ్ళ ప్లానింగ్ చూడండి. రాజ్యాంగ ప్రకారము ఇది సెక్యులర్ కంట్రీ. ఇక్కడ ఎవరు ఎవరినైనా సరే పూజించుకోవచ్చు, పూజించుకోవద్దు అని చెప్పేటువంటి అర్హత ఎవరికీ లేదు. ఎగ్జాక్ట్లీ అదే నా పాయింట్ కూడా. సాయిబాబాని మా నెత్తిన రుద్దే హక్కు మీకు లేదు. మీరు పూజించుకుంటే మీరు పూజించుకోండి. మాకు ఆల్రెడీ విశాలమైన సనాతన ధర్మం ఉంది, దాన్ని మేము పాటించుకుంటాం. మీరు కూడా అంత సాయి మతంలోకి రమ్మనండి అని ఫోర్స్ చేసే హక్కు మీకు లేదు. కోట్ చేస్తారండి, రాజ్యాంగాన్ని కోట్ చేస్తారు, కానీ ఫాలో చేయరు. ఇదే వీళ్ళతో ఉన్న డబుల్ స్టాండర్డ్. ఇంకా వినండి ఏమంటున్నారు. దేవాలయాలకు వచ్చి ప్రవచనాలు ఇస్తూ ఈ దేవాలయాల్లో ప్రతిష్ఠ చేస్తున్నదంతా కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠ చేస్తున్నారు. అసలు ఆగమ శాస్త్రానికి ఈ సాయిబాబాకి సంబంధం ఏంది? పూర్వకాలంలో గురువులకు కానీ పీఠాధిపతులు కొందరికి సాయిబాబా ఎవరో తెలియలేదు, ఆయనను గురువు అనుకొని పూజించుంటారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు అనలేదు కదా, మేబీ కొందరు అన్నా అనొచ్చు, కానీ ఇక్కడ ప్రమాణం శాస్త్రం. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి భాస్కర్ రాజు దేవుడు అంటే మీరు నన్ను దేవుడిని చేసుకొని గుళ్ళు పెడతారా? పెట్టరు కదా. ప్రమాణం ఏంది అని అడుగుతారు. ఇక్కడ మేము అడుగుతున్నది ప్రమాణం. ఒక చాగంటి గారు వచ్చి, లేదంటే గరికపాటి గారు వచ్చి, ఇంకెవరన్నా వచ్చి సాయిబాబా దేవుడు అంటే మేము దేవుడిగా పూజిస్తామా? గురుగారు మీరు అలా చెప్తున్నారు, దానికి ప్రమాణం ఏందని అడుగుతాం. అంతెందుకు, నన్నే తీసుకోండి. స్వయాన ఆ పరమాత్మనే నా దగ్గరకు వచ్చి సాయిబాబా దేవుడు అంటే నేను ఒప్పుకోను, స్వామి ప్రమాణం చూపెట్టని నేను అడుగుతా. దేవుడినైనా ప్రమాణం అడుగుతాను. ఎందుకంటే ప్రమాణం ఏది? వేదం, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఇవి ప్రమాణం. ఒక వ్యక్తి చెప్పినంత మాత్రాన ఎవరో గురువు అయిపోరు,
ఒక వ్యక్తి చెప్పినంత మాత్రాన దేవుడు కాడు. అలాగే గురువులు వచ్చి చెప్పిన, పీఠాధిపతులు వచ్చి చెప్పిన అది ప్రమాణం కాదు. సరే అనుకుందాము అదే ప్రమాణం అంటే, ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చేసి సాయిబాబాని మేము నమ్మమంటున్నారు. అది కూడా మీకు బాధ అవుతుంది. అంతకుముందు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒప్పుకోవట్లేదంటే అంతకుముందు మేబీ వాళ్ళకు తెలియదు, మోసం జరుగుతుందని వాళ్ళకి తెలియలేదు. ఏదో మోసం చేస్తున్నారు ఈ సాయి భక్తులు, ఈ కల్ట్ వచ్చి మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారని వాళ్ళు గ్రహించారు. గ్రహించిన తర్వాత దాన్ని వదిలేసి ఈయనను మేము గురువుగా కూడా ఒప్పుకోమంటే మళ్ళీ బాధ అవుతుంది మీకు. అంటే వాళ్ళు ఒకప్పుడు చెప్పింది ఒప్పుకుంటారు, ఇప్పుడు చెప్పింది ఒప్పుకోరు. ఇప్పుడు ఏదన్నా వ్యతిరేకంగా చెప్పి సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధం లేదంటే వీళ్ళ కోపం వస్తుంది మళ్ళీ. చూడండి ప్రేక్షకులు, వీళ్ళ డబుల్ స్టాండర్డ్ మామూలు డబుల్ స్టాండర్డ్ కాదు, ఇది మామూలు డబుల్ స్టాండర్డ్ కాదు ప్రేక్షకులు. లేదు, బాబా చెప్పినటువంటి మాటలు శ్రద్ధ సబూరి. మేము బాబా అంటే విశ్వాసంతో ఉన్నాం, బాబా చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ సహనంగా ఉన్నాం. మరి అంటప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? కేసులు ఎందుకు పెట్టారు? పరువు నష్టం దావాని 50 కోట్లు ఎందుకు పెట్టారు? అంటే మీ సాయిబాబా చెప్పింది కూడా మీరు ఫాలో చేయరా? మళ్ళీ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నా హిందూ దేవీ దేవతలని గౌరవిస్తూ ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా సాయిబాబా సాయిబాబా. అరే మీరు ఆ కల్ట్లకు పోతే పోయి అక్కడే ఉండండి. మీకు ఎట్లాగూ సనాతన ధర్మం అంటే గౌరవం లేదు. అలాంటప్పుడు నాటకాలేసి మొసలి కన్నీళ్ళు కార్చకండి. మీకు సనాతనం ధర్మం పట్ల శ్రద్ధ లేదు, అది నిలబడాలి, మనల్ని బాగు చేయాలి అనే శ్రద్ధ లేదు మీకు. అలాంటప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. కానీ వీళ్ళు మాట్లాడతారు, హిందువులను అక్కడికి కన్వర్ట్ చేస్తారు. ఇది వీళ్ళ ప్లాన్ అండి. ఈ పండగ బాబా దేవాలయంలో జరుగుతుంది. బాబా దేవాలయంలో అందరూ దేవీ దేవతల విగ్రహాలు ఉంటారు. బాబా దేవాలయంలో అందరినీ కూడా పూజిస్తూ ఉంటారు. అవసరం లేదంటున్నాం మేము. మీది ఒక సపరేట్ కల్ట్ అయితే ఆ కల్ట్ లో మీరు ఉండండి. మా పండుగలు చేసుకోవద్దు, మేము ఉన్నాం, మేము చేసుకుంటాం. మీరు ఒక సపరేట్ కల్ట్ లో ఉంటే కల్ట్ ని ఫాలో అవ్వండి. మీకు మాకేంటి సంబంధం? సంబంధం లేని దారిన పోయే కంపెనీ తీసుకొచ్చి మా తల మీద పెడతారండి. ఎక్కువ కాదు, బాబాలో అందరి దేవీ దేవతల స్వరూపాలని చూసుకుంటున్నారు. నీకొచ్చిన నష్టం ఏమిటి? బాబా దేవాలయానికి వెంకటేశ్వర స్వామి భక్తులు వస్తున్నారు, రాముల వారి భక్తులు వస్తున్నారు, ఆంజనేయ స్వామి భక్తులు వస్తున్నారు, అమ్మవారి భక్తులు వస్తున్నారు. అలాగే పీఠాధిపతులు వచ్చి ప్రతిష్టలు చేసి బాబాని గురువుగా ప్రోత్సహించి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున అందరి హృదయాలలో బాబాని నింపుకునేలా చేశారు. అంతే, బాబానే ఉండాలి. స్టార్టింగ్ లో వెంకటేశ్వర స్వామి భక్తులు వస్తారు, శివుడు భక్తులు వస్తారు, క్రమేణా అందరినీ తీసేస్తారు, ఈ బాబా ఒక్కడే మిగులుతాడు. ప్లాన్ అర్థమైందా ప్రేక్షకులు? ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన. అందరినీ తీసుకొస్తారంట, బాబాని పెట్టేస్తారు, మన హిందూ ధర్మాన్ని సంకనాకిస్తారు. ఇది వీళ్ళ ప్లాన్. చాలా స్పష్టంగా చెప్పాడు ఈయన, ఎవరో కానీ అర్థం చేసుకోండి. ప్రవచనకారులు ప్రత్యేకంగా బాబా అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము, దత్తాత్రేయ స్వరూపము, బాబాని ఆరాధించండి అన్నారు. అంటే బాబానే ఆరాధించాలి. ప్లాన్ మీరు అర్థం చేసుకోండి ప్రేక్షకులు. ఈయనని పరమాత్మ చేశారు కొందరు ప్రవచనకర్తలు. ఇప్పుడు వాళ్ళు కాదు అంటే వీళ్ళకు కోపం వస్తుంది. అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎవరో చెప్పింది ఇప్పుడు ప్రమాణం వీళ్ళకి. ఇప్పుడు ఇదే గురువులు కాదు, ఈయన గురువు కాదు, దేవుడు కాదంటే వీళ్ళు ఒప్పుకోరు అన్నమాట. వాళ్ళని తప్పు పడతారు. సో ప్లానింగ్ అర్థమవుతుందా? హిందువులని మొత్తం కన్వర్ట్ చేసి ఈ కల్ట్లోకి తీసుకురావాలి. ఇది వీళ్ళ ప్లాన్. చాలా స్పష్టంగా చెప్తున్నారండి. ఇక ఇది అంత మీకు అర్థం కాకుంటే ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేకపోవచ్చు. ఏంటంటే వేరే దేవాలయాల్లో ఎక్కడైనా గురు పౌర్ణిమ వైభవం చూసారా? బాబా దేవాలయాల్లో గురు పౌర్ణమి వైభవం ఎలా జరుగుతుంది? అసలు గురు పౌర్ణిమ అనేది ఎవరికి చేస్తారు ప్రేక్షకులు? వ్యాసుడికి చేస్తారు. వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఏం చేశారంటే గత 15 సంవత్సరాలలో వాల్మీకి మహర్షిని తీసుకొని పక్కన పెట్టేశారు. గురి పౌర్ణిమ అంటే సాయిబాబా. సో ప్లానింగ్ వీళ్ళే చెప్తున్నారు చూడండి. గురు పౌర్ణిమ అంటే సాయిబాబా, ఇంకా వాల్మీకి లేడు, వ్యాసుడు లేడు, అందరినీ తీసి పారేశారు, డస్ట్బిన్ లో పడేశారు. వీళ్ళ ప్లానింగ్ ఓపెన్ గా చెప్తున్నారండి. ఇవన్నీ విన్న తర్వాత కూడా మనం మారలేదనుకోండి, అప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడం చాలా కష్టం అవుతుంది.
అన్ని అసత్యాలే. నీ దగ్గర మాట్లాడేదానికి ఒక్కదానికి కూడా ప్రమాణం లేదు. నేను ఈ రోజున సభాముఖంగా మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని ఐక్యవేదిక తరపున ఐక్యంగా ఖండిస్తున్నాం. సో సరే, వీళ్ళు కొందరు సాయిబాబా గురించి మాట్లాడారు. మాట్లాడడానికి వాళ్ళు రిఫరెన్స్ ఇస్తున్నారు, పేజ్ నెంబర్ ఇస్తున్నారు, స్క్రీన్ల మీద చూపెడుతున్నారు. అది ప్రమాణం కాదు వీళ్ళకి. కానీ వేద ప్రమాణం అవసరం లేదు, ఉపనిషత్తు, ఇతిహాస పురాణాలు ఏ ప్రమాణం అవసరం లేదు. కానీ సాయిబాబా దేవుడు. ఏం లాజికరా నాయన ఇది? మిమ్మల్ని చూస్తుంటే ఒక 10 మంది పిచ్చోళ్ళు కలిసి పిచ్చివాగుడు బాగుతే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది నాకు. మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దానికి ఎవరు ప్రతినిధి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే, ఇప్పుడు సమాజంలో సాయిబాబా వారి పట్ల ప్రత్యేకించి హఠాత్తుగా కొంతమంది చేస్తున్న కువిమర్శలు, అసత్యపు ప్రచారాల వెనుక ఉన్నటువంటి రహస్యం మన బయటపడుతుంది. ఇప్పుడు ఈయన పేరు వచ్చి ఏదో మైనంపాటి ప్రసాదం, ఏదో ఏదో ప్రసాదం ఉంది, నాకు తెలియదండి. ఇప్పుడు ఈయన వచ్చి డిసైడ్ చేస్తాడనమాట, హిందువులే ఏంటి, సనాతన ధర్మం ఏంటి. రే, నువ్వు ఒక కల్ట్లోకి వెళ్ళావు, ఆ కల్ట్లో నువ్వు ఉండు, నీకు హిందూ ధర్మానికి సంబంధం లేదు కదా. అసలు నీకు హిందూ ధర్మానికి సంబంధం ఏంటి? నీకు సంబంధం లేదు. నువ్వు ఒక కల్ట్లో ఉన్నావు, ఆ కల్ట్లో ఉండు. హిందువులు ఎవరు, సనాతనం ఏంది మేము డిసైడ్ చేస్తాం. నీకు ఆ అర్హత లేదు. నువ్వు మూసుకొని నీ పని చేసుకో. అర్థమైందా? పిచ్చివాగుడు వాగొద్దు. సాయిబాబా వారిని నిందిస్తున్న వారు ఎవరు అని ఒకసారి మనం గమనిస్తే, ఎవరు అసలు సాయిబాబాని నిందిస్తున్నారో మనకి వాళ్ళ పరిస్థితిని కానీ, వాళ్ళ నేపథ్యాన్ని కానీ, వాళ్ళ ఉద్దేశాన్ని మనం గమనించినట్టయితే ఈ ప్రచారాల వరకు ఎంత సత్యం ఉందో మనకు తెలిసిపోతుంది. ప్రధానంగా మనకు కనిపిస్తున్నారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, పర్టికులర్గా సమాజంలో చాలా స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ బహిరంగంగా వచ్చి సాయిబాబాని విమర్శిస్తున్నారు. ఇక్కడ సాయిబాబాని ఎవరు విమర్శించారా? మీరు సాయి సంస్థాన్ వారు ఏదైతే పుస్తకాన్ని ప్రచురించారో దాంట్లో ఉన్నది చెప్తున్నారు వాళ్ళు. అది విమర్శ అంటే మీరు ఒక పని చేయాలి. మీ బుక్స్ ప్రామాణికం కాదు, మేము ప్రింట్ చేసిన పుస్తకాలన్నీ తప్పుల తడక, ఇది అబద్ధాలు అని విడ్రా చేసుకో. ఇంకోటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఎప్పుడు కూడా ఏ రెవల్యూషన్ కూడా మార్పు అనేది ఒకరితో, ఇద్దరితో, 5గురితో మొదలవుతుంది. మేబీ ఇక్కడ ఒక 4గురితో మొదలైంది, తర్వాత వేరే గురువులు వచ్చారు, మేబీ నేను వస్తానేమో, రేపు పొద్దున 100 మంది వస్తారేమో. మార్పు ఒకటితోటే మొదలయ్యింది. కాబట్టి మీరు ఏ దుష్ప్రచారాలు చేసి హిందువులని మభ్యపెట్టి హిందువులని హిందూ ధర్మానికి దూరం చేసి కళ్ళలోకి తీసుకెళ్ళాలనుకున్నారు, ఆ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ కాదు. ఖచ్చితంగా అది కాదు. ప్రజలకి చెప్తున్నాం, ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. భక్తులంతా కూడా, సాయి భక్తులైన వాళ్ళు, సాయి భక్తులు కానటువంటి వాళ్ళు, ఆస్తికులు, నాస్తికులు అందరినీ కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేసి. సో నాస్తికులకైతే ఏం సంబంధం లేదు. నాస్తికులకు దీంతో సంబంధం లేదు. ఎవరికి సంబంధం ఉంది? క్రిస్టియన్లకు, ముస్లింలకు కూడా సంబంధం లేదు. కేవలం హిందువులకు మాత్రమే సంబంధం ఉంది. ఎందుకంటే మీరు కేవలం హిందువులనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు? ఒక ఫ్రైడే రోజు మసీద్ దగ్గరికి పోయి ముస్లింలను కన్వర్ట్ చేయండి, బాబాయే దేవుడు, అల్లా దేవుడు కాదని చెప్పండి. మీరు అది చేత కాదు, ఎందుకంటే పీకలు కోస్తారు. లేదు, సండే రోజు ఒక చర్చి దగ్గరికి వెళ్ళండి, బాబా మ్యాజికులు చేస్తాడు, మిలకల్లు చేస్తాడు, యేసుని నమ్ముకుంటే ఏం కాదు, బాబాని నమ్ముకోండి అని చెప్పండి. చెప్పు తీసుకొని పెడతారు మిమ్మల్ని. సో తేరగా దొరికింది ఎవరు? హిందువులు. వాళ్ళ దగ్గరికి వచ్చి మభ్యపెట్టి హిందూ ఆచారాలన్నీ కాపీ కొట్టి, వేదాల్ని, ఉపనిషత్తుల్ని, పూజల్ని అంతా కాపీ కొట్టి హిందువులని మీ కల్ట్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు సంబంధం లేదు. వాళ్ళు చెబుతున్నది నిజమా కాదా, అది మాత్రమే సంబంధం. వాళ్ళు పూర్వం మతం మారి ఉండొచ్చు, కొందరు బై బర్త్ క్రిస్టియన్ కావచ్చు, కొందరు మేబీ తర్వాత కాలంలో క్రిస్టియన్ అయి మళ్ళీ వాపసు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఏమైతే ఎవరు? వాళ్ళు చెప్పేది నిజమా కాదా, వాళ్ళు చెప్పేది మీరు ప్రచురించిన బుక్కుల ఆధారంగా చెప్తున్నారు. కాబట్టి అది నిజమా కాదా అనేది ప్రమాణం అవుతుంది, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ప్రమాణం కాదు. తప్తం చేసినటువంటి ఈ పాపాత్ముల యొక్క నిజస్వరూపాన్ని మనం దర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సత్యాన్ని తెలియజేయాలి కదా. ఏది సత్యమో ఏది అసత్యమో తెలిస్తే మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనైనా ఈ వీడియో చేసినప్పుడు, వాళ్ళైనా వీడియో చేసినప్పుడు, లేకుంటే షణ్ముఖ శర్మ వీడియో చేసినప్పుడు
మేము ప్రజలకు చెప్తున్నాం, హిందువులకు చెప్తున్నాం. కానీ మీరేమంటున్నారు, మేము చెప్పేది అబద్ధం అంటున్నారు. మరి మీరు చెప్పేది ఎట్లా నిజం? మీరు చెప్పేది ఎలా నిజం? ప్రమాణం ప్రమాణం అంటారు, అసత్యాలు అంటారు, నిజాలు అంటారు. మీరు చెప్పేదానికి ఏది ప్రమాణం? మీరు చెప్పేది ఎలా నిజం? మేమైనా హిందువులకే చెప్తాం. లేదండి మీరు హిందువులకు చెప్పొద్దు అంటే మరి డెమోక్రసీలో లేమో మరి ఇది ఒక సాయి కల్టే వచ్చేసినట్టు. లేకుంటే ఏ కమ్యూనిస్ట్ కంట్రో ఇస్లామిక్ కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మరి లేదండి మేము మాత్రం హిందువులకు అందరికీ చెప్పుకుంటాం, మీరు చెప్పుకోవద్దు అంటే మరి ఇది డెమోక్రసీ కాదు. ఇక మీకు ఎంత హక్కు ఉందో చెప్పడానికి మాకు అంతే హక్కు ఉంది. లేదండి మీకు హక్కు లేదు అంటే నీకు డెమోక్రసీ గురించి మాట్లాడే అర్హతను కోల్పోయావు. అది గుర్తుపెట్టుకో మైనంపాటి. ఒక మంచి వాళ్ళు ఉంటారంటే ఒక రాక్షస జాతి కూడా ఉంటుంది. ఇప్పుడు కాదండి, రామచంద్రమూర్తి ఉన్న దగ్గర నుంచి రాక్షస జాతి ఉంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం, యజ్ఞయాగాలు చేస్తుంటే వచ్చి మాంసం వేస్తుండే వాళ్ళు వెళుతుంపాలి దగ్గర. ఆ రాక్షస జాతి అంతా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, పక్క వాళ్ళు ప్రశాంతం. దాని లక్షణం అది. సో రాక్షసుల దగ్గరికి పోయాడు. ఈయన పూజిస్తున్నది వీళ్ళ పుస్తకం ప్రకారమే ఒక ముస్లిం. ఏ మన సనాతన ధర్మానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు చేసుకున్నారు. ఈయన రాక్షసుల గురించి రామాయణం గురించి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందండి? చెప్పండి ప్రేక్షకులు, ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా? రాక్షసులు ఎవరు జనాలు అర్థం చేసుకుంటారు. సాయి సచ్చరిత్ర చెప్పే కదా వీళ్ళంతా చెప్తున్నారు, దాంట్లో ఉన్నదే చెప్తున్నారు కదా. అప్పుడు అసలు గురువు ఎవరో, ఇప్పుడు మనకు గురువులు ఉన్నారు సనాతన ధర్మంలో, ఆ గురువులు ఎవరో మేము డిసైడ్ చేసుకుంటాం. నువ్వు ఎవరినో పట్టుకొచ్చి ఈయన గురువు అని దేవుడు అని మానెత్తినందుకు రుద్దుతున్నావు. మళ్ళీ మేం ప్రశ్నిస్తే మమ్మల్ని రాక్షసులు అంటావా? ఇది బలిసిన లెక్కలు మైనంపాటి. ఈ బలుపును తగ్గించుకో. నీకు నిరూపించే సత్తా ఉంటే, నిజం అబద్ధం అంటున్నావు కదా, అబద్ధాలు నిజాలను మాట్లాడుతున్నావు కదా, మరి ప్రమాణపూర్వకంగా నువ్వు చెప్పేదానికి, నువ్వు నమ్మేదానికి ప్రూఫ్ చూపెట్టు. లేదు, ప్రూఫ్ చూపెట్టే దమ్ము లేదనుకో, మాకు ప్రూఫ్ లేదు, మాది మూఢనమ్మకం, అయినా మేము ప్రచారం చేసుకుంటామని ఓపెన్ గా స్టేట్మెంట్. అప్పుడు నిజాయితీ ఉంది అని మేము కూడా ఒప్పుకుంటాం. భక్తుల యొక్క పరంపర కలిగినటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదటిగా పాండురంగ స్వామి అండి. మహారాష్ట్ర దేశంలో పాండురంగ భక్తులు అసలు భక్తి అంటే వాళ్ళదండి. అసలు నామదేవ్, తుకారాం, జానాబాయ్, ముక్తాబాయ్ భక్తితో మహారాష్ట్ర అంతా కూడా ఊగిపోతుంటుంది. భక్తి పుట్టినటువంటి దేశం మహారాష్ట్ర. అటువంటి చోట కేవలం 5 ఏళ్ల దగ్గర భిక్ష తెచ్చుకునేటువంటి ఒక సామాన్య భిక్షువే నేడు ఆయన వైభవం చూస్తే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సమానంగా ఆయన యొక్క ఆదాయము, ఆదరణ, ప్రేమ ప్రజలందరూ చూపిస్తున్నారు అని ఒక సెక్షన్ కి చాలా ఈర్ష్యాద్వేషాలు కలిగినాయి అనే మాట పరమ వాస్తవం. చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ప్రేక్షకులు. అంటే పాండురంగడు మన మన గుళ్ళున్న చోట ఇదన్నీ రిప్లేస్ అవుతున్నాయని చెప్తున్నాడు. ఇలా ఓపెన్ గా చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, పొయ్యి టీటీడీతో కంపేర్ చేసుకున్నాడు ఆదాయం, కీర్తి. అంటే ఎవరో తెలియని ఒక అనామకుడిని తీసుకొచ్చి గురువుని చేసి దేవుణ్ణి చేసి టీటీడీతో కంపేర్ అనమాట, కాంపిటీషన్ లో పడ్డాడు. అది పడినందుకు మనకి ఈర్ష అంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ప్రమాణాలు ఉన్నాయి, ఆయన ఏంటో ప్రమాణాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి, దీనికి ఒక చరిత్ర ఉంది. నువ్వు నమ్మే సాయిబాబాకి ఏముంది ఆధారం? ఏ ఆచారం అది? ఎవరు నమ్ముతాడు? అంటే అల్టిమేట్లీ మీరు గమనించండి ప్రేక్షకులు, సనాతన ధర్మాన్ని మెల్లమెల్లగా పక్కకి మొత్తం తోసేయాలి. సాయి కల్ట్ రావాలి. దాంట్లో హిందువులు ఉండాలి, దాంట్లో మళ్ళీ క్రిస్టియన్లు ఉండరు, ముస్లింలు ఉండరు. అంటే ఎవరు కన్వర్షన్ చేస్తున్నారు? వీళ్ళు చేస్తున్నారు కన్వర్షన్. అందుకే కన్వర్షన్ గురించి ఎప్పుడు మాట్లాడరు వీళ్ళు. క్రిస్టియన్లు కన్వర్ట్ చేస్తున్నారు మాట్లాడరు, ముస్లింలు కన్వర్ట్ చేస్తున్నారు మాట్లాడరు. ఏమనంటే మేము హెల్ప్ చేస్తా అంటాం. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది కూడా కన్వర్షనే. కన్వర్షన్ బిజినెస్ చేయాలి, డబ్బులు తడుకోవాలి. ఓపెన్గా తెలిసిపోతుంది. వీళ్ళు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారో, వీళ్ళు మాట్లాడే మాటలలోనే వీళ్ళ ప్లానింగ్ మనకు తెలిసిపోతుంది ప్రేక్షకుడు. వీళ్ళ ప్లాన్ అంటూ తెలిసిపోతుంది మనకు. వీళ్ళ ప్లాన్ అర్థం కాలేదనుకోండి, వాళ్ళనైతే నేను అమాయకులు అనుకుంటాను. ఉన్నారు అక్కడ ఉండి నివసించే వాళ్ళు ఉన్నారు. ఇంత వైభవం మనకి ఎక్కడ కూడా కనిపించండి. అర్థమవుతుందండి? వారానికి వెళ్తారంట, నెలకి వెళ్తారంట, షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏ హిందూ కూడా తిరుపతికి వెళ్ళొద్దు, కాశీకి వెళ్ళొద్దు, అయోధ్యకి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు షిరిడి సాయిబాబాకి వెళ్ళి అక్కడ డబ్బులు వేయండి.
మా జేబులో వేసుకుంటాం మేము. ప్లాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈయన. మైనంపాటి అనే ఈ వ్యక్తి స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే హిందువులంతా అక్కడికే వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. అంటే హిందువులకు హిందూ ధర్మంతో సంబంధం లేదు. ఇక రాముణ్ణి, కృష్ణుణ్ణి, వేదాలని, ఉపనిషత్తులని మొత్తం తీసి అటకలో పెట్టండి అయ్యా, మేము ఒక దేవుణ్ణి తయారు చేసాం, మీరు ఆయన దగ్గరికి రండి, ఆయన పాదాల దగ్గర కూర్చొని మీరు సంపాదించిన ఆస్తి అంతా ఆయన దగ్గర పెట్టండి, దాన్ని మేము జేబులో వేసుకుంటాం. క్లారిటీ, ఎంత క్లారిటీ ఉంది చూడండి. ఈయనకి క్లారిటీ లేనిది మనకేనండి. ప్రేమ చూపించడం ఎందుకో చెప్పంటారా? ఈ కలియుగంలో బాబా నేను కష్టంలో ఉన్నానయ్యా అంటే అక్కును చేర్చుకునేటువంటి పరమాత్మ స్వరూపం అండి సాయిబాబా. వెంకటేశ్వర స్వామిని లేపేశారు, శివుణ్ణి లేపేశారు. ఇప్పుడు కలియుగ దైవం సాయిబాబా అయినారు. అర్థమవుతుందా ప్రేక్షకులు వీళ్ళ ప్లానింగ్ ఏముందో? మొత్తం హిందువులంతా ఈ కల్ట్లో పోవాలి. నిర్లజ్జగా, సిగ్గు శరము లజ్జ లేకుండా చెప్తున్నాడు. మళ్ళీ పెద్ద ఏదో పేరు పెట్టుకున్నాడు, ఏదో దిక్కుమాలిన పేరు పెట్టుకున్నాడు, ఆచార్యాన్ని. ఎవడు ఆచార్యాన్ని పేరిచ్చింది? ఎవడు ఆచార్యాన్ని పేరిచ్చింది? సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మంలో ఉండే గురువులని దూషించే అంత హక్కు ఎవడిచ్చాడు నీకు? నీ కల్ట్లో ఉంటే అక్కడ పడి సావును, మా జోలికి రావద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి ప్రేక్షకులు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా టోన్ పెంచి ఏ లెవెల్లో మాట్లాడతారో ఒక్కసారి గమనించండి. వచ్చే శక్తి ఈ బ్రహ్మాది దేవతలు కూడా ఎవరికి లేదు. ఎందుకంటే గురువు బ్రహ్మాది దేవతల కన్నా చాలా గొప్పవాడు. నాకు ఇష్టమని చెప్పట్లేదండి శాస్త్ర ప్రమాణం. ఇక్కడి నుంచి అని శాస్త్ర ప్రమాణమే మాట్లాడదాం. అంటే బ్రహ్మగారు, విష్ణు అందరినీ లేపేసింది. అర్థమవుతుందండి ప్లాను? అంటే ఈయన ఒక సాయిబాబా అని ఒక గురువుగా పెట్టుకున్నాడు, దేవుడిగా పెట్టుకున్నాడు. ఇక బ్రహ్మ విష్ణువులతో పని లేదంటున్నాడు. ఓపెన్ స్టేట్మెంట్, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు. మరి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో ఇటు తెలియదు నాకు. అయిపోతాడా? మరి మిగతా వాళ్ళు ఎందుకు ప్రాపగండా చేయటం? ఇక్కడ మాత్రమే ప్రాపగండా, మార్కెటింగ్ పనిచేస్తున్నదా? ఎంత దిగజారిపోయినటువంటి మానసిక స్థితిని పెట్టుకుని బ్రతుకుతున్నారో ఆలోచించండి. అంటే మరి ఇన్ని గుళ్ళు వచ్చి సినిమాలు తీసి పాటలు పాడి జనాల మీదకి రుద్దకుంటే ఎవడరా పూజించేది? ఒక అనామకుడైన ఒక వ్యక్తి సడన్ గా గురువు అయిపోయాడు, సడన్ గా దేవుడు అయిపోయాడు. ఎలా అయిపోతాడు? ప్రపగండా లేకుండానే అవుతుందా? పబ్లిసిటీ లేకుండానే అవుతుందా? సరే అనుకుందాం, పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు సిటీలో మొత్తం జనాలంతా తగ్గిపోయారు. బాబా గుళ్ళకి ఎవరు వెళ్ళట్లా, ఆదాయం పడిపోయింది, కీర్తి పడిపోయింది. జనాలకు అర్థమవుతుంది హిందువులకి, వాళ్ళు ఎవరు పూజించట్లా. మరి ఎలా జరిగింది? నిజాలు తెలుసుకుంటున్నారు జనాలు. నిజాలు తెలుసుకొని అక్కడికి పోగొట్లేదు. అందుకే ఇన్ని పెద్ద మీటింగులు పెట్టి పిచ్చి వాగుడంతా వాగుతున్నారు. డిబేట్కి రండి అని పిలుస్తున్నారు కదా, ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్తా. డిబేట్కి ఎందుకు రావో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు మీరు భయపడి రావట్లేదు సాయిబాబా భక్తులు, మీ దగ్గర సబ్జెక్ట్ లేక రావట్లేదు బాబా భక్తులు అంటున్నారు కదా. వీళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదండి. భయానికి అసహ్యానికి తేడా ఉంది. అశుద్ధం ఉంటే మన దగ్గరికి వెళ్తా ఉంటాడన్నా, అశుద్ధానికి దూరంగా ఉంటాడు. అశుద్ధం అనుకుంటుంది మమ్మల్ని చూసి భయపడుతున్నాం అనుకుంటుంది. మిమ్మల్ని చూసి భయపడటం చండాలం. అంటే హిందువులంతా అశుద్ధం అంటున్నాడు. అంటే ఇక్కడ హిందూ కాదు. ఇప్పుడు ఈ రోజు ఎవరెవరైతే ఈ వీడియో చేస్తున్నారో అందరూ హిందువులే. షణ్ముఖ శర్మ గారు ఒక గురువు, వీళ్ళంతా అశుద్ధం అని చెప్తున్నాడు. ఎంత బరిదెగించి మాట్లాడుతున్నాడు చూడండి ప్రేక్షకులు. బలుపు అంటారు దీన్ని. మళ్ళీ నీతులు చెప్తాడు కదా. మీరు అసలు మతం మారేందుకు వెళ్ళారు క్రిస్టియానిటీకి? చెప్పండి సమాధానం. అంటే మీరు కన్న తల్లినే, దీన్ని బాబా ఏం చెప్పారు తెలుసా అండి? అబ్బని మార్చుకోవడంతో సమానం అని చెప్పారు. చెంప పగలగొట్టారు మతం మార్చుకుంటే. సాయిబాబా వల్ల మత మార్పులు ఆగినాయి. ఈడేమో హిందువులనందరినీ సాయి మతంలోకి తీసుకెళ్లి మత మార్పిడి ఆగిపోయింది అంటాడు. లాజిక్ అర్థమవుతుందండి ఎంత పిచ్చి లాజిక్ వాడుతున్నాడు. మళ్ళీ ఎవరో మతం మారారు ఎందుకు? మరి అబ్బని మార్చుకుంది నువ్వురా బాబు మైనంపాటి. అబ్బని నువ్వు మార్చుకున్నావు, మేము హిందువులం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏ మతంలోకి ఎవడెళ్ళినా వాడు తిరిగి ఇక్కడికే రావాలి. ఎందుకంటే సనాతనమే ఫైనల్, ఇదే ఒరిజిన్. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, బుద్ధిస్ట్ అయినా ఎవడు ఎక్కడికి వెళ్ళినా రావాల్సింది ఇదే. ఎందుకంటే ఇది సోర్స్, విశ్వానికి మూలం సనాతనం. కాబట్టి నువ్వు సాయి కట్లోకి వెళ్ళినా నువ్వు కూడా ఇక్కడికే రావాలి. నువ్వేదో పెద్ద పీకుడు గన్నని పెద్ద పూజలు కొడుతున్నావు. నువ్వు అక్కడికి పోయి 4 రోజుల తర్వాత నువ్వు కూడా ఇక్కడికే రావాలి. అర్థమైందా? అబ్బని మార్చుకుంది నువ్వు, వేరే వాళ్ళకి పేర్లు పెడుతున్నావు.
మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ గురువు గారు చెప్తున్నారు సాయి అంటే ఈశ్వర అని చెప్తున్నారు. అంటే ఆ గురువుల మీద వీళ్ళకి విలువ లేదు. సో ఎవరో చెప్పారంట గురువు అంటే ఈశ్వర అని. ఇప్పుడు ఎవరో చెప్తే ప్రమాణం కాదు మైనంపాటి ఎవరో చెప్తే ప్రమాణం కాదు, శాస్త్ర ప్రమాణం, గ్రంథాలు చెప్పాలి, అది ప్రమాణం. ఎవరో చెప్తే ఎవరు నమ్మరు. ఇక్కడ నేను చెప్తున్నా కదా, స్వయాన దేవుడు చెప్పిన నేను శాస్త్ర ప్రమాణమే అడుగుతాను. నువ్వు బూతులు తిడితే పళ్ళు రాళ్ళు కొట్టి జైలు వేస్తారు, కేసులు పెట్టి. సాయిబాబాను దత్తాత్రేయ స్వామి బూతులు తిడితే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చారు, జీవితాలు బాగుపడ్డాయి. అదనమాట. సాయిబాబానేమో బూతులు తిట్టొచ్చు, ఈయన బూతులు తిడితే నాకు ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ఈయన బూతులు తిట్టొచ్చు అనమాట. షణ్ముగ శర్మ గారిని నోటికి వచ్చింది మాట్లాడొచ్చు, మళ్ళీ ఈయన గురుని గౌరవిస్తున్నట్టు. అంటే షణ్ముగ శర్మ గారిని అనరాని మాటలంటే మాత్రం ఈయన గొప్ప స్కాలరు. ఎవరో తిట్టినట్టున్నారు, ఎవరినో లలితో ఎవరినో తిట్టినట్టున్నారు, ఆయన తిడితే మాత్రం అది కేసు అన్నమాట. సాయిబాబాని మళ్ళీ ఏమనొద్దు, అవధూత కాబట్టి వాణభూతులు తిట్టొచ్చు. అసలు ఏం మాట్లాడుతున్నావో నువ్వు మాట్లాడిన వీడియోని పెట్టుకొని నువ్వు వింటే నేనేనా ఇది మాట్లాడిందని నీ చెబుతూ నువ్వే కొట్టుకుంటావు. అర్థమైందా? ధర్మానికి ప్రతినిధులు అంత కర్మ పట్టిందా హిందూ ధర్మానికి? మళ్ళీ యాక్టింగ్లు అన్నమాట. హిందూ ధర్మాన్ని తనే ఉద్ధరిస్తున్నట్టు, అంటే హిందువులని మొత్తం తీసుకెళ్లి కల్ట్లో కలిపేసి ఈయన హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడు అనమాట. అంటే హిందువులని సనాతన ధర్మానికి దూరం చేసి ఈయన ఉద్ధరిస్తాడు. అందరం అటు పోతే మనం గొప్పవాళ్ళం అన్నమాట. సాయిని గొప్పగా అప్పగొడతాడు గొప్పోడు. లేదు ఇట్లుందయ్యా, మీరు ప్రింట్ చేసుకునే బుక్లోనే ఇట్లుందయ్యా అంటే ఇది బాధ. మరి ఎందుకు బుక్కులు రాశారు? విడ్రా చేసుకోండి బుక్కులు. మాటకు ఒక ప్రూఫ్ తీసుకురండి, అన్ని అబద్ధాలే. ప్రూఫ్ల గురించి మాట్లాడతాడు మళ్ళీ. నువ్వు ప్రూఫ్ల గురించి మాట్లాడినప్పుడు ఈ సాయిబాబా అనే వ్యక్తి ఎట్లా గురువు అయ్యాడు, ఎట్లా దేవుడు అయ్యాడు, ప్రూఫ్లో పెట్టు. ఎందుకంటే గరికపాటి గారు ఎప్పుడో చెప్పారు, లేకుంటే శంకరాచార్యులు ఎవరో చెప్పారు. ఇది ప్రూఫ్లా? బుద్ధుండనక్కర్లా మాట్లాడేటప్పుడు. నువ్వు ఒక 5 నిమిషాల క్రితం మాట్లాడిన మాటలు అవే నిన్ను చెప్పుతో కొడుతున్నాయి. నువ్వు మాట్లాడేది ఆలోచించుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటల్ని నువ్వే ఖండించుకుంటున్నావు. సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధమే లేదు అని చెప్తున్నారు. కరెక్టే. ఎంత 2 నాలుకల ధోరణో గమనించండి మీరు. సనాతన ధర్మం అంటే ఏంటి? కులానికి మతానికి అతీతంగా ఉండి సమత్వ భావన కలిగి ఏదైతే ఉన్నదో, మానవ జాతికి అంతటికి సంబంధించేటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని సనాతన ధర్మం అంటాం. కొత్త డెఫినేషన్ అన్నమాట ఇది. ఏడుందా మరి? సనాతన ధర్మం మనకు తెలిసిన డెఫినేషన్ ఒకటి. ఈ క్యాండిడేట్ వచ్చి ఒక కల్ట్లో పోయాడు, సనాతన ధర్మం అంటే ఏంటో మనకు చెప్తాడు అనమాట. అది కూడా ఎవరికి? గురువులకు చెప్తాడు, పీఠాధిపతులకు చెప్తాడు. వీడు పెద్ద స్కాలర్. వీడు చూస్తేనే వాంతికి అవుతుంది మనం. వీడు వచ్చి మనకు సనాతన ధర్మం ఏందో చెప్తాడు. అది కూడా ఎక్కడ? సనాతన ధర్మంలో ఉండి కాదు, ఒక కల్ట్లోకి పోయి ఇది సనాతన ధర్మం అని మనకు చెప్తాడు. బుద్ధుండనక్కర్లా మాట్లాడేటప్పుడు. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎట్లా జీవన విధానం అంతా కూడా ఏ ఒక మతానికో, ఏ ఒక కులానికో, ఏ ఒక ఆచారానికో సంబంధించినటువంటిది కాదు. కారణం ఏంటంటే సాయిబాబా వారిలో పరిపూర్ణంగా సనాతన ధర్మంలో చెప్పినటువంటి సత్యానికి సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి సాయిబాబా దగ్గర. అసలు సచ్చరిత్ర చదివావా నువ్వు? నేనేదో ఒక్కసారి చూసిన, అసలు అది కూడా చదవలేదు ఈ క్యాండిడేట్. ప్రేక్షకులు అర్థమవుతుందా? ఆ సచ్చరిత్ర కూడా చదవలేదు. చదవకుండా పిచ్చిబాబుడంతా వాగుతున్నాడు. ఇక వేదాలు దీని మీద ఈయన జ్ఞానం ఇస్తే మనం తీసుకోవాలి. ప్రేమ మీద అక్కడ ద్వేషభావం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ద్వేషభావం ఉంటుందో అక్కడ సనాతన ధర్మం ఉండదు. కరెక్ట్ చెప్పావు ఇదైతే. సో సాయి కట్లో ప్రేమ లేదు, దోమ లేదు, ద్వేషమే ఉంది. అందుకే అంత వాళ్ళ మీద కేసులు పెట్టావు. పరువు నష్టం దావా అంటే 50 కోట్లు పంపించారు. అందుకే, ఎందుకంటే అక్కడ అంతా ద్వేషం ఉంది. బాగా చెప్పావయ్యా, ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను. 2 పిల్లర్స్ మీద ఆధారపడిందండి. కర్మ, పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడింది. సాయిబాబా వారి యొక్క సచ్చరిత్ర చూస్తే మొత్తం కర్మ పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే సాయిబాబా మీద మీకు అంత ద్వేషం? అరే సాయిబాబా మాకు సంబంధం లేదని చెప్తున్నాం రా. నువ్వు కొలుచుకుంటే కొలుచుకో, సంబంధం లేదు మాకెందుకు పెడుతున్నావు? ఇప్పుడు ఒక వస్తువుని నాకు వద్దురా అంటే తీసుకో, నాకెందుకు? నువ్వేదో నీ అంటారు కదా, గాచారం మారితే అది అవుతుందని. నీ గాచారం చెడి నువ్వు అక్కడ పోయినావు. నువ్వేదో సస్తున్నావు, సావు అక్కడ. మాకెందుకు ఆ దరిద్రం?
ఆ దరిద్రాన్ని అందరు నమ్మాలన్నమాట. హిందువులు అందరూ అక్కడికి వెళ్ళాలి. అంటే మత మార్పిడి చేయాలి, హిందువులని సాయి కట్లోకి మార్చాలి. సాయిబాబాని మీరు హిందూ ధర్మానికి చెందరు, సనాతన ధర్మానికి చెందరు అని చెప్పేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. అంటే ఆ అర్హత కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అరే నువ్వు ఎవడరా, నువ్వు ఎవడు అసలు మా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి? ఎవడు నువ్వు? ఒక కల్ట్లో పోయావు, ఆ కల్ట్లో సావు. నువ్వు సస్తావా బతుకుతావా నాకు సంబంధం లేదు. నువ్వు అక్కడ పోయావు, అక్కడ సావు. హిందూ ఏంది, సనాతనం అనేది మేం డిసైడ్ చేస్తాం. నీకు మాట్లాడే హక్కు లేదు. నువ్వు అక్కడ పోయి నాశనం అయిపోతావా, నాశనం అయిపో. కానీ అక్కడికి పోతా మళ్ళీ దీన్ని గెలుపుతా అంటే మాత్రం కుదరదు. అర్థం చేసుకోవాలి. అంటే కులానికి మతానికి అతీతంగా ఉంటారని, మరి కులానికి మతానికి అతీతంగా ఉన్నటువంటి అవధూత స్వరూపమైనటువంటి సాయిబాబాని మరి దీంట్లో ఉండరు అని చెప్పడంలో ఏమిటి మీ ఆంతర్యం? నాకు సంబంధం లేదు అంటున్నారంటే మీరు సనాతన ధర్మంలో ఉన్నారా లేదా అని మాకు అనుమానం వస్తా ఉంది. అర్థమైందండి? అంటే మనం ఆ సాయి కట్లో పోతేనే హిందువులు అన్నమాట. సో ప్లానింగ్ చూడండి ప్రేక్షకులు. మనం ఎప్పుడు నిజమైన హిందువులం అవుతాము? మన వేదాల్ని పురాణాలని వీటన్నిటి పక్కబెట్టి సాయి కట్లోకి పోతే మనం మంచోళ్ళం. లేదురా బాబు మీరు రాసుకున్న బుక్లోనే ఇట్లుంది అని చెప్తే మాత్రం మనం దుర్మార్గం. ఏం లాజికరా బాబు. వీడు మామూలు కలిపురుషుడు కాదండి, వీడు అచ్చం కలిపురుషుడు లాగా ఉన్నాడు నాకు ఈ మైనంపాటి అనేవాడు. ఒక మాట అన్నారు ఆయన తెలిసిన షిరిడి సాయిబాబా గారు మాత్రం సిద్ధ పురుషుడు చెప్పారండి. వాళ్ళ తండ్రి గారు సాయిబాబా సిద్ధ పురుషుడు చెప్పారు. సో షణ్ముఖ శర్మ గారి ఫాదర్ ఏదో చెప్పారంట. మరి ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా సంబంధం లేదని. తప్పు అది. వీడేమంటాడు, ఆ తండ్రి చెప్పిన మాట కూడా వినట్లేదు, శ్రీరామచంద్రుడు దశరథుని మాట వినలేదా అంటాడు. మరి గురువులు చెప్తున్నారు, షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, వేదం గురించి పరిజ్ఞానం ఉన్న నేను చెప్తున్నాను, సాయి కల్టికి సనాతన ధర్మానికి సంబంధం లేదు. మరి వదిలేసినా మరి పిచ్చి వాగుడంతా వాగుతారండి. మీకు ఈ నలుగురు దుష్ట చతుష్టానికి తేడా ఏం కనిపించట్లే నాకు. ఎందుకంటే వాళ్ళు కూడా మతం మీద నిలకలేదు, మీకు కూడా గురువుల మీద తండ్రి మీద ఏ రకమైనటువంటి విశ్వాసం ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. సో అవుట్ రైడ్ గా షణ్ముఖ శర్మ గారిని దూషిస్తున్నాడు. వీడి తల మీద రూపాయి పెడితే అమ్ముడు పోడు. ఈడు మన గురువు గారి గురించి నోటికొచ్చింది వాగుతున్నాడు. నలుగురు దుష్ట చతుష్టయమా? అసలు వాళ్ళు చెప్పిన దాన్ని ఇంతవరకు ఎవరన్నా ఖండించారా? మీరు రాసుకున్న బుక్లోనే ఉన్న విషయాలని వాళ్ళు చెప్తే వాళ్ళు దుర్మార్గులు అయ్యారు. మరి పుస్తకాలు ఎందుకు ప్రింట్ చేస్తారు? విడ్రా చేసుకోండి. మరి మా నమ్మకం అని చెప్పండి. పుస్తకాలు ప్రింట్ చేసి అమ్ముతారు వీళ్ళు. దానిలోంచి విషయాలు చెప్తే చెప్పినోడు దుష్టుడు అవుతాడు. మరి పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకు? గురువు గారిని ఎలాంటి మాటలు అంటున్నాడు చూడండి. అందుకే నేను ఈ వీడియో చేస్తాను. చెప్పి నిర్వచించడానికి మీ అర్హత ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం సామవేశ్వర శర్మ గారిని. ఏమండి మీరేమన్నా జ్ఞానులా? మీరేమన్నా అవధూతులా? ఎందుకంటే ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. ఇప్పుడు నువ్వు జ్ఞానివా? నువ్వు అవధూతవా? నువ్వు ఆ సాయిబాబా ఏంటో గుర్తించావా నువ్వు? మరి అవధూతవైతే అక్కడ బండబూతులు తిట్టాలి కదా నువ్వు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు అంటే షణ్ముఖ శర్మ గారి కంటే తోపనేనని చెప్పుకున్నాడు జనాలు. అరే నీ ముఖం చూసుకోవాలి అద్దంలో, నీ పాచి ముఖాన్ని అద్దంలో చూసుకో ఒకసారి. అంతటి మహానుభావుణ్ణి పట్టుకొని నోటికి వచ్చిందన్నావు మట్టి కొట్టుకుపోతావా నువ్వు, చస్తావురా నువ్వు. ఇదే కాదండి, గురువు గారిని ఎంత అనరాని మాటలు అంటాడో నేను వినిపిస్తాను. మీ రక్తం మరుగుతుందండి. ఆ బాధతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. గుర్తించగలరు. మీరు కేవలం ప్రవచనాలు చెప్పి పొట్టబోసుకుంటా ఉన్నారు కదా, మీరు సాయిబాబా గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడికి అని అడుగుతున్నా నేను. అసలు సంబంధం లేదు మాకు. అరే పిచ్చోడా, నువ్వేదో కల్ట్లో పోయావో అక్కడ సావు. సస్తావా బతుకుతావా మాకు సంబంధం లేదు. వారెవరైతే మాకేంది, మీరెవరైతే మాకేందిరా. మేము సనాతనులం. మా గ్రంథాలు చెప్పింది మేము ఫాలో చేస్తాం. మా గురువులు కూడా గ్రంథాలలో ఉన్నదే చెప్తారు. అసలు ఒకరి గురించి చెప్పాల్సిన అవసరం మాకేముంది? మా ప్రజలకు చెప్తున్నాం మేము. ఈ పుస్తకంలో ఈ కల్ట్ ఇది, మన హిందువులని తప్పుదారి పట్టించి ఆ కల్ట్లోకి మారుస్తున్నారు అని చెప్తున్నాం. మా హిందువులకు మేము చెప్పుకుంటే నీకేంట్రా బాధ? నీకేంటి బాధ? నువ్వేమో మా హిందువులని తప్పుదారి పట్టించి ఆ కళ్ళలోకి తీసుకెళ్ళొచ్చు. అది తప్పురా అని మేమంటే నీకు కోపం వస్తుందా? మేము దుష్టులం అవుతామా? అప్పుడు
వీడు ఎంత ప్లానింగ్ చేసుకుని మాట్లాడుతున్నాడో ప్రేక్షకులు ఒకసారి గమనించండి. షణ్ముఖ శర్మ గారి గురించి ఎన్ని పిచ్చి వాగుడు వాగుతాడో అది కూడా వినండి. సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు. గమనించండి. ఇప్పుడు నా మీద చాలా మంది దాడికి వస్తారు. ఒక నిమిషం. శృంగేరి వాళ్ళు చెప్పారు, ప్రమాణం అయిపోయిందా? రేపు పొద్దున శృంగేరి వాళ్ళు వచ్చేసి సాయిబాబాకు మాకు సంబంధం లేదు, అసలు దేవుడు కాదన్నా గురువే కాదంటాడు, అప్పుడు ఒప్పుకుంటావా? వాళ్ళ మీద పడతావు. ఏ రకంగానైతే షణ్ముఖ శర్మ గారి మీద పడి ఇప్పుడు దాడి చేస్తున్నావో అప్పుడు శృంగేరి మీద పడి మళ్ళీ ఇదే చేస్తావు. అంటే ఎప్పుడో చెప్పిన దాన్ని పట్టుకుంటావు, కానీ వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాన్ని నువ్వు ఒప్పుకో. అంటే ఎవరైనా నీ కల్టిని పొగడాలి. నువ్వు దేవుణ్ణి గురువుని నమ్ముకున్నావు, మేము పొగడాలి. ఈయన గురువు కాదండి దేవుడు కాదంటే మాత్రం నీకు ప్రాబ్లం అయింది. సో ఇది డబుల్ స్టాండర్డ్ అండి. వీడు ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో ప్రేక్షకులు ఒక్కసారి గమనించుకోండి, జాగ్రత్త పడండి. ఈ కాలంలో మనకి షిరిడి సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అవతారం అని చెప్పి మల్లా చంద్రశేఖర శాస్త్రి చెప్పారు కదా. విధుశేఖర భారతి గారు ఏం చెప్పారు? శిష్టులు చెప్పింది వినమన్నారా? భారతీ తీర్థ స్వామి గారు ఏం చెప్పారు? వీరు మా శిష్టులు అని చెప్పారా? ఇప్పుడు ఏమైనట్టు? ఏం కాదు. ఇప్పుడు గురువులు చెప్పారు, పీఠాధిపతులు చెప్తే అది ప్రమాణం కాదు. గ్రంథాలలో ఉండాలి. చూపెట్టు. నీకు దమ్ముంటే గ్రంథాలలో చూపెట్టు, లేదు మూసుకో. వాడు చెప్పిండు వీడు చెప్పిండు ఇవన్నీ మాకు సంబంధం లేదు. గురువులు చెప్పినా మేము నమ్మము, మాకు గ్రంథపరమైన ఆధారం కావాలి. అర్థమైందా మైనంపాటి? ఏం చెప్పారు తెలుసా అండి? చాలా మంది బాధపడుతున్నారు, సాయిబాబా పాదాల నుంచి గంగా యమున వచ్చినట్టు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళెవరు కూడా సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదండి. నేను వాళ్ళని ఊరికి అంటలా శాస్త్ర ప్రమాణంగా మీకు చెప్తున్నా. గురుగీత ప్రమాణమైంది. గురుగీత ఎవరు రాశారు, ఏం రాశారు? గురువు గురించి రాస్తారు. దానికి మీ బాబాకి ఏంటి రా సంబంధం? పిచ్చివావుడంతా వాగుతున్నావు, ఒక్క మ్యాటర్ లేదు నీ దగ్గర. గురువు యొక్క పాదముల్లో వచ్చిన ఒక తీర్థంలో ఒక బొట్టు ఉంటుంది కదండి. ఆ బొట్టులో వెయ్యవంతులో ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల తీర్థాలంతా కూడా దాంట్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే మీరు ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదని గురుగీత చెప్తా ఉంది. అంటే ఇప్పుడు దీని ప్రకారం అంతా సాయిబాబా దగ్గరికి వెళ్ళాలి. కాశీ, మథుర ఇవన్నీ లేపేసిండు. ప్లానింగ్ చూడండి. గురుగీత రిఫరెన్స్ ఏదో ఇస్తున్నాడు, అది సాయిబాబా గురించి కాదు, అది జనరల్ గా డిస్కషన్. సో దాన్ని పట్టుకొని ఈ మొత్తం కళ్ళలోకి మారాలన్నమాట. ప్లానింగ్ అర్థమవుతుందండి ప్రేక్షకులు? ఇది ఈయన ప్లానింగ్ అన్నమాట. చాలా గొప్ప ప్లాన్ వేసుకొని వచ్చాడు ఈయన. అద్భుతమైన కథలు మనకి గురు చరిత్రలో చెప్తున్నాయి. గురువు సర్వోన్నతుడు, నా గురువు అధికం తత్వం అని చెప్తున్నది. 1-2 శ్లోకాలు చెప్తే ప్రాబ్లం కాదు బాబు. నువ్వు సాయిబాబాని ఫస్ట్ గురువు అని నిరూపించు, తర్వాత ఇవన్నీ అప్లై అవుతాయి. గురు గీత ఇవన్నీ అప్లై అవుతాయి. ఇప్పుడు గురు నింద చేస్తే సంహిత అయిన ద్విసహస్రి గురి చరిత్రలు ఏంటో అసలు తెలుసండి? ఇప్పుడు మన శర్మ గారికి వచ్చేటువంటి అధోగతిని చెప్తున్నా. సామవేదం శర్మ గారు ఎంత పతనం అయిపోయారంటే, ఈ గురి చరిత్రలో నేను చెప్పట్లేదండి, నన్ను నిందించడండి, నేను శాస్త్ర ప్రమాణం, తస్మాత్ శాస్త్ర ప్రమాణం. సో షణ్ముఖ శర్మ గారు పతనం అయిపోతారంట. ఇది మామూలు బలిసిన లెక్కలు కాదు మైనంపాటి. ఈ బలుపుకి నువ్వు అనా పైసలతో సహా పే చేస్తావు. ఎలాంటి నరకంలో పడతావంటే, షణ్ముఖ శర్మ లాంటి ఉదారవాదిని, అంత గొప్ప మహానుభావుడిని నిందించినందుకు నువ్వు మామూలు నరకంలో పడవు, రౌరవాది నరకంలో పడతావు. ఇంకా పిచ్చి వాగుడంతా వాగుతాడు. గురువుని నిందిస్తే 12 జన్మల కుక్కగా పుట్టాలట. ఇప్పుడు నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు శర్మ గారి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు సామవేదం శర్మ గారికి 12 జన్మల కుక్క జన్మ తప్పదు. ఇది బలుపు అంటారు. ఒరే మైనంపాటి, నీకు గనక నువ్వు మనిషివై పుట్టి ఉంటే, ఎందుకంటే నువ్వు మనిషివి కాదు, నువ్వు గనక మనిషివైతే అస్సలు ఏ కండిషన్ లేకుండా షణ్ముఖ శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి తప్పైపోయింది గురువు గారు అని చంపలేసుకో. ఈ బలిసిన లెక్కలు చేశావు కదా, ఇలాంటి పిచ్చివాగుడు వాగినందుకు రౌరవాది నరకంలో పడతావురా. నువ్వు మామూలుగా సావురా. దానికి తస్మాత్ శాస్త్ర ప్రమాణం, గురు చరిత్ర ప్రకారం, గురుగీత ప్రకారం గురువుని దూషించి బాబాని బాధ పెట్టడం కాదండి. కోట్ల మంది సాయి భక్తుల హృదయానికి పాపం కలిగించిన మీకు నిష్కృతి లేదు. ఇది ఈడి బలుపు. వీడు మనిషి కాదండి, వీడు పశువుతో పోల్చుతామన్నా పశువు కూడా కాదు. అవి బాధపడతాయి. ఏంటి భాస్కర్ రాజు గారు,
ఈ పనికిమాలిన సన్యాసిని మాతో పోలుస్తున్నారు అంటాయి. ఆయన ఏమన్నారు? సాయిబాబాని నిందించారా? సాయిబాబాకి మనకు సంబంధం లేదన్నారు, ప్రమాణం లేదన్నారు. అది తప్ప. మరి ప్రమాణం ఉంటే నీలాంటి ఎదవచ్చి ప్రూవ్ చేయాలి కదా మాకు. నీకు అంత సబ్జెక్ట్ ఉంటే వచ్చి ప్రూవ్ చేయాలి, ప్రమాణం చూపెట్టాలి. పిచ్చివాగుడంతా వాగేది ప్రమాణం అంటే ఎవరు నమ్ముతారయ్యా ఈ రోజులలో? నీలాంటి పిచ్చివాగుడు వాగేవాడిని పిచ్చోడు అంటారు. మీరు కూడా ఏ గురువు యొక్క పాద పద్మాన్ని ఆశ్రయించండి. ఇంకా ఈ ప్రవచనాలు ఆపేయండి. మీరు ప్రవచనాలు చెప్పడం చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే గురు నింద చేసి మీరు పూర్తిగా పతనమైపోయారు. నేనంటలేదండి. తస్మాత్ శాస్త్ర ప్రమాణం. మీ సాయిబాబా గురువు అని ఫస్ట్ నిరూపించు. నువ్వు ఎలా గురువు నిరూపించు. షణ్ముగ శర్మ గారు గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనే మాకు పూజ్య గురువు. అలాంటి వ్యక్తిని పట్టుకొని పిచ్చి వాగుడంతా వాగావు కదా, నువ్వు మామూలుగా సావరా? నువ్వు మామూలుగా సావు, పురుగులు పడిపోతావు. నేను చెప్తున్నా, నువ్వు పురుగులు పడిపోతావు. ఇంకా చాలా పిచ్చివాగుడు వాగాడండి వీడు. అందుకే నేను గౌరవం కూడా ఇట్లా వాడు వీడు అంటున్నా. అర్థం చేసుకోండి ప్రేక్షకులు. వీళ్ళది మామూలు బల్పు కాదు. వీళ్ళకి ఏంటంటే అందరూ హిందువులను తీసుకొచ్చి ఆ కల్ట్లో చేరాలి. మనకు ఇంకా వేరే ఏ దేవుళ్ళు ఉండకూడదు అనమాట. ఏ తీర్థ క్షేత్రాలు ఏ గుళ్ళు ఉండకూడదు, మొత్తం ఇదే ఉండాలి. ఇది వీళ్ళ ప్లాన్. ఈ ప్రెస్ మీటింగ్ పెట్టారు కదా, ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం చాలా చాలా మంచిదండి. చాలా మంచి జరిగింది. ఎందుకంటే వీళ్ళ అసలు ప్లానింగ్ అంతా బయటపడింది ఇక్కడ. వీళ్ళ ప్లాన్ అంతా కూడా హిందూ ధర్మాన్ని నశించేసి, మొత్తం నాశనం చేసి, హిందువులను మొత్తం ఆ కల్ట్లోకి తీసుకెళ్లి హిందువులని నరకంలో వేయాలని ప్లాన్ వేస్తున్నారు వీళ్ళు. సో ప్రేక్షకులు, వీడియో చాలా పెద్దదై ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత మాట్లాడలేదు. కానీ షణ్ముగ శర్మ లాంటి వ్యక్తిని, గురువుని అనరాని మాటలన్న ఈ మూర్ఖుడు, దుష్టుడు, వీడు అన్న మాటలు విన్న తర్వాత నాకు ఎంత బాధ అయిందంటే, ఆ బాధతో వీడు వాగిన వాగుడంతా మీకు చెప్పి మీకు వినిపించి వివరణ ఇవ్వాలని అనుకున్నాను. కాబట్టి ఇంత పెద్ద వీడియో చేశాను. సో తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్రేక్షకులు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ప్రేక్షకులు. నమస్తే.